ఇన్నేళ్లైనా రాజకీయాలు ఇంకా నేర్చుకోలేదా బాస్? నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, శత్రువుని ఓడించటమే యుద్ధం. ఒకరు నచ్చలేదని చెప్పడానికి 1000 కారణాలుంటాయి, నచ్చారని చెప్పడానికి కారణాలేం చెప్పలేం. ఇవన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోని డైలాగులు. కానీ ఆయన జనసేనాని చీఫ్ అయ్యాక సీన్ మొత్తం చేంజ్ అవుతోంది. ఎవరేమనుకున్నా కాదనుకున్నా ఇప్పుడు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తోన్న ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఇక ఆ 2 పార్టీల తలరాతను మార్చే స్థానంలో బీజేపీ ఉంది. విజేతను నిర్ణయించాల్సింది పవన్ కళ్యాణ్ అయితే అది డిసైడ్ చేయాల్సింది బీజేపీ. ఇదే అభిప్రాయం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏం చేస్తుంది, ఎలా వ్యవహరిస్తుంది అన్నది చూడాలి. ఇప్పటికీ జాతీయ మీడియాలో బీజేపీ వైసీపీ వైపా, టీడీపీ జనసేన కూటమి వైపా అంటూ పెద్ద ఎత్తున చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఎవరితో వెళ్తే ఎక్కువ అడ్వాంటేజ్ కలుగుతుందోనని బీజేపీ మేధోమథనం జరుపుతోంది. స్థానిక నాయకత్వం కూడా ఎలా అడుగులు వేస్తే పార్టీకి బెటరో అన్నది చెప్పలేకపోతోందన్న వాయిస్ వినిపిస్తోంది. ఈ ఎన్నికలను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కాదు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందరూ పవన్ కళ్యాణ్ తెలివి తక్కువవాడు, అజ్ఞాతవాసి అని విమర్శిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా తెలివైనవాడని ఆయనతో సినిమాలు చేసిన నిర్మాతలు, ఆయనతో రాజకీయాలు చేసి దూరంగా ఉన్నవారు చెప్పే మాట. సో పవన్ కళ్యాణ్ ఏపీలో మోస్ట్ బ్రిలియంట్ అన్నమాట. ఏపీ విషయంలో ఏం చేయాలన్న దానిపై పవన్ కళ్యాణ్ ఆలోచనలు పవన్ కళ్యాణ్కు ఉన్నాయి. వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటాలంటే చిన్న విషయమేం కాదు. సొంతంగా ఆయన ఎన్నికలను ఎదుర్కోలేరు. ఆయనకున్న బలహీనతలను తాడేపల్లిగూడెం సభ ద్వారా కళ్లకు కట్టేశారు. ఎన్నికల్లో గెలవాలంటే బూత్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎన్నికలయ్యే వరకు సిబ్బందికి, కార్యకర్తలకు భోజనాలు, ఎంతో కొంత పేమెంట్ ఇవన్నీ చేయడం కష్టమని ఆవేదన భరిత చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇదంతా తన వల్ల కాదని, ఎవరినైనా సపోర్ట్ తీసుకుని ఎన్నికల్లోకి వెళ్లటం ఈజీ పని అని ఆయన నిర్ణయానికి వచ్చారు. తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, వ్యవహరిస్తున్న శైలి చూస్తే సగటు ఆంధ్రుడి గుండె బరువెక్కిందని మాత్రం చెప్పాల్సిందే. పవన్ కళ్యాణ్ మాట తీరుగాని, అనుసరిస్తున్న వైఖరిగాని, ఆయన రాజకీయ వ్యూహాలుగాని ఇవన్నీ అర్థం చేసుకోవటం సామాన్యుల వల్ల కాదని మాత్రం అందరికీ అర్థమైపోయింది.